అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ. మన మధ్య గతంలో అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి గారు ఆ రోజున అనిల్ గారు మాట్లాడారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని చెప్పి అడిగారు. ఆ రోజున ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అందరికన్నా ఉండండి, పర్సెంటా 1% కాదు, వీఆర్ కమిటెడ్ డిసెంబర్ 2021 అని చెప్పాడు. అయిపోయింది. ఆయన తర్వాత ఇంకో నాయకుడు వచ్చాడు. ఏదో నోటి పారుదల కదా, నీరు పాటిస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఆయన వచ్చిన తర్వాత విలేకరులు అడిగారు, సార్ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు సార్ అన్నారు. ఏంటి మీరు అడిగేది? నేను కనీసం కాలంలో కూడికలే తీయించలేను, అటువంటిది పోలవరం నేను పూర్తి చేస్తానా? అయినా నేనేమన్నా కాంట్రాక్టర్నా, ఇంజనీర్నా అని చెప్పి మాట్లాడాడు. ఇటువంటి వాళ్ళు ఈ రోజున సత్రపల్లి నియోజకవర్గం నుంచి ఒకళ్ళు, అదేవిధంగా దర్శాపేట పార్లమెంట్ నియోజకవర్గానికి మరి ఒకళ్ళు పోటీ చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు, సమస్యల మీద అవగాహన లేని వ్యక్తులు ఈ రోజున వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఓటేయండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున అనుభవజ్ఞుడు, రాజకీయ దురదృష్టుడు, దాదాపు 25 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి, 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కన్నా లక్ష్మణ్ గారు ఈరోజు సత్రపల్లి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా విద్యావంతుడు, యువకుడు, నర్సాపేట పార్లమెంటుకి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించండి. ఎవరైతే ప్రజలకు న్యాయం చేస్తారో, రాష్ట్రాన్ని బాగు చేస్తారు అనేది మీరు ప్రతి ఒక్కసారి కూడా ఆలోచించాలి. ఓటు వేసే ముందు ప్రతి ఓటరు నేను అభ్యర్థిస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను.